ఖచ్చితంగా స్పందించాలి. కానీ ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఇలాంటి వ్యాఖ్యలు ట్రంప్ అందరితో చేస్తున్నాడా? మోడీ గారితో చేస్తున్నాడా ఆయన? ఉమ్, ఇలాంటి వ్యాఖ్యలు పుటిన్‌తో చేస్తున్నాడా? ఇలాంటి వ్యాఖ్యలు జీతో చేస్తున్నాడా? ఆఖరికి లోలాతోనైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడా? ఎవరితో చేయట్లా. ఉమ్, ఒక్క మోడీతోనే పదే పదే రిపీటెడ్ గా ఈ రకంగా మాట్లాడుతూ పోతున్నాడు ఆయన. నన్ను సంతోషంగా ఉంచాలి అని పుటిన్ అడగలేడు కదా. పుటిన్ దగ్గర కాళ్ళబేరానికి పోతాడు. ఉమ్, జీతో టారిఫ్ల యుద్ధం వస్తే ఆఖరికి సరెండర్ అయింది అమెరికా పోయి అక్కడ. మరి ఎందుకు అంటే బేసిక్ గా దేర్ సంథింగ్ రాంగ్ విత్ మన బంగారం మంచిదైతే అన్నది ఉంది కదా. మన బంగారం మంచిదైతే ఎటు వాళ్ళు అనేది ఉందని. ఇంకా ట్రంప్ కు ఒక ఏదో ఉంది కదా సామెత, అందితే జుట్టు అందకపోతే కాళ్ళ వ్యవహారం లాగా. అవును. మోడీ గారిని అంటాం సులువుగా ఉందంటే ఇక్కడ మన బలహీనత ఏంటనేది ఒకటి ఆలోచించాలి. ప్రధానంగా ఇక్కడ మరి ఇందిరాగాంధీ కాలం కంటే ఈరోజు ఎట్లా బలహీనపడ్డామని. ఇందిరాగాంధీ వచ్చి చాలా ఎదురు తిరిగింది. ఆ రోజు నిక్సన్ ని ఎదురు తిరిగి ప్రశ్నించి నువ్వెంత మాట్లాడి ఇందిరాగాంధీ నిలబడింది. మరి ఇప్పుడు అప్పటికంటే ఇప్పుడు మనం ఏ రకంగా తక్కువ, ఏ రకంగా తగ్గాం? మోడీ గారు ఎందుకు ఇలా మౌనంగా ఉండిపోవాల్సి వస్తుంది, ఎదురు జవాబు చెప్పకుండా ఉండాల్సి వస్తుంది అంటే, బహుశా నాకు కనపడుతున్న స్పష్టమైన కారణం ఒకటి ఏంటంటే, సైద్ధాంతికంగా మోడీ పార్టీకి అంటే బీజేపీకి అమెరికాలోని రిపబ్లికన్ పార్టీకి ఉన్నటువంటి ఒక దగ్గర అనుబంధం రైటిస్ట్ పార్టీలుగా. గతంలో కూడా ఫస్ట్ టర్మ్ లో నాకు గుర్తుంది ఇప్పటికి, ట్రంప్ అధికారంలోకి వచ్చిన ఫస్ట్ టర్మ్ లో అప్పుడు జరిగిన రిపబ్లికన్ పార్టీ సమావేశాలకి అసలు ప్రపంచవ్యాప్తంగానే రైటిస్ట్ పార్టీలన్నిటికీ జనరల్ గా ఒక వేదిక లాగా, గతంలో లెఫ్ట్ పార్టీలకే ఇంటర్నేషనల్ అనో అంతర్జాతీయ వేదికలు ఉండేవి, వామపక్ష పార్టీలకు అంతర్జాతీయ వేదికలు ఉండేవి. కానీ గత అనేక సంవత్సరాలుగా పరిణామం ఏంటంటే రైటిస్ట్ పార్టీలు కూడా అంతర్జాతీయ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. దానిలో బీజేపీ కూడా వెళ్ళేవాళ్ళు, వాళ్ళు పార్టిసిపేట్ చేసేవాళ్ళు, అది వాళ్ళ ఇష్టం, అది వేదిక మీద. దానిలో అమెరికా కూడా వీళ్ళు రిపబ్లికన్ పార్టీ సమావేశాలకు కూడా అబ్జర్వర్స్ గారు అట్లా వెళ్ళటం లాంటివి జరిగినాయి. ఆ దగ్గర అనుబంధం ఉంది. ఆ దగ్గర అనుబంధం ఉన్నంత మాత్రాన్ని ఇలా కొనసాగదు. దాంతో పాటుగా రెండో వైపు ఏంటంటే చైనా పట్ల, కమ్యూనిజం పట్ల ఉన్నటువంటి బీజేపీకి వ్యతిరేకత. కాబట్టి చైనా ఈ రోజు రైజ్ లో ఉంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయగలిగింది ఒక అమెరికా అనేది వాళ్ళ ఫీలింగ్. కంట్రోల్ చేయగలిగింది అమెరికా నాయకత్వంలోనే చైనా రైజ్ ని, కమ్యూనిజం ప్రపంచవ్యాప్తంగా అవటాన్ని ఆపాలనేది ఒక ఇది. దాంతో ఏంటంటే అనివార్యంగా అడిగినా అడగకపోయినా అమెరికాకి సరెండర్ అవుతున్నటువంటి తీరు గత అనేక సంవత్సరాలుగా ట్రంప్ ఇలా మాట్లాడుతుంది సెకండ్ టర్మ్ లో. మోడీ గురించి ట్రంప్ ఇలా మాట్లాడుతుంది సెకండ్ టర్మ్ లో. కానీ ఫస్ట్ టర్మ్ లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓవరాల్ గా చూస్తే ఎదురెదురు పోయి ఎన్నో వ్యాపారాలు అమెరికాకు అప్పచెప్పి ఆయుధాలు విపరీతంగా దిగుమతి చేసుకుని, ఆయుధాలు మనకు అవసరమే కానీ ఆయుధాలు అవసరాన్ని మించి అమెరికా నుంచి దిగుమతి చేసుకొని నెంబర్ 1 బయ్యర్ అమెరికా నుంచి మనం. అలాగే చాలా విషయాలు ఆయిల్ కొనుగోళ్లు కానీ అమెరికాకి ఎదురెదురు మనం సాయం చేస్తాం. నీ ఇంటికి వస్తే నాకేం ఇస్తావు, నా ఇంటికి వస్తే నాకేం తెస్తావు లాగా అది అమెరికా తీరు, అది మామూలుగా. కానీ మనం అడక్క ముందే ఎన్నో సహాయాలు చేస్తాం అమెరికాకి, ఎందుకంటే అమెరికా బలంగా ఉండాలి, చైనాకి చెక్ పెట్టాలి అనేది. వార్డులో చేరాం, ఇన్ని చేరినా ఫలితం ఉంది. గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో చైనాతో మనతో అమెరికా ఎంత వచ్చింది. కాబట్టి ఎదురెదురు పోయి అమెరికాకి మనం చేస్తున్నాం. అక్కడ మన మానసిక బలహీనత ఉంది, భారతదేశం బలహీనంగా లేదు. బీజేపీ పార్టీ తాలూకు రైటిస్ట్ మానసిక బలహీనత. కమ్యూనిజం అనేది సరే వాళ్ళకి నచ్చదు, అది వేరే విషయం, ఒకళ్ళకి నచ్చదు ఒకళ్ళకి నచ్చదు. దానికి వ్యతిరేకంగా నిలబడాలంటే అమెరికా మాత్రమే ఉండగలదు. కాబట్టి చైనాకి చెక్ పెట్టాలంటే ఇది కావాలనే దాని మీద ఒక బలహీనత కొద్దీ అమెరికాని ఎట్లా కొట్లా భుజాలు వేసుకుని ఇప్పుడు మొన్న ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్ కి చైనా వెళ్ళారు మోడీ గారు. ఏమనుకున్నాం మనం అందరం, ఏమనుకున్నాం ఇంతటితో తెగతింపులు అమెరికాతో అయిపోయింది, ఇట్లా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు వీళ్ళు, చైనాతో దగ్గర అవుతుందని జనరల్ లెక్కల్లోకి వచ్చారు. నేను ఆ రోజు కూడా లెక్కేసుకున్నా ఇది అవ్వదు, ఎందుకంటే సైద్ధాంతికంగా చైనాకి బీజేపీ రాజకీయ ఆలోచనకి చాలా గ్యాప్. అప్పుడే కదా ట్రంప్ ఇద్దరు మృత ఆర్థిక దేశాలు ఎందులో కన్నా దోకండి అన్నాడు, రష్యాని భారత్ని కలిపి. ఏమన్నారు? అదేదో అన్నాడు ఆయన, మృత ఎకానమీ, డెడ్ ఎకానమీ కంట్రీస్ రెండును దేనిలో కన్నా దోకండి అన్నాడుగా. అన్నాడు కానీ తర్వాత జీడిపి ఫిగర్ వచ్చింది, ఆ జీడిపి ఫిగర్ భారత్ చాలా బాగుంది, దాని మీద అంటే దానికి. కాకపోతే ఇక్కడ ఏంటంటే తులసిరెడ్డి గారు ఒక మాట చెప్పదలుచుకున్నారు. ఇప్పుడు ట్రంప్ ఏం మాట్లాడినా అమెరికన్ ఎకానమీ ఎంత బాగుందని ఆయన మాట్లాడటానికి, ప్రపంచంలో ఏ దేశం ఎకానమీ గొప్పగా ఉందని, దానిలో మెల్లకన్నో మెల్లకన్నో బాగానే ఉన్నాం అనేది మా లెక్క. అయితే రాహుల్ గాంధీ కూడా దానికి తలూపి మాట్లాడటం అనేది అది వెరీ టాక్ట్లెస్ అండ్ వెరీ ఇగ్నోరెంట్ పద్ధతి. అది ఇగ్నోరెంట్ పద్ధతి. రాహుల్ గాంధీ కూడా ట్రంపే చెప్పారు, ట్రంపే ఆయనకి వేదమా, ట్రంప్ ఎలాంటి వాడు అనేది పొద్దాక మనకు కనపడతానే ఉంటే భారతీయులందరికీ ట్రంప్ని వేదంగా తీసుకొని
ట్రంప్ చెప్పాడు కాబట్టి భారతదేశం డెడ్ ఎకానమీ అని మనకు మనం విమర్శించుకోవచ్చు, అది వేరే విషయం. మన సమస్యలు మనం మాట్లాడుకుంటాం. వాడెవడో చెప్తే మనకు వచ్చి మళ్ళీ అదే వేదంలాగా చెప్పేది రాహుల్ గాంధీ కూడా వీరిదే. మరి ఆ మాటకొస్తే ట్రంప్ చేసిన వ్యాఖ్యల ఆధారంగానే వీళ్ళు ఇప్పుడు మోడీని కూడా ప్రశ్నిస్తున్నారు కదా, సమాధానం చెప్పమని అడుగుతున్నారు. ట్రంప్ భారతదేశం గురించి వ్యాఖ్యానించినట్టు ఫీల్ అవుతున్నాం, మోడీ గురించి కాదు అక్కడ మనం ఫీల్ అవుతుంది. ఓకే, కాబట్టి మనం భారతదేశాన్ని మీరు లోకో చేస్తున్నారని ట్రంప్ మోడీని అడుగుతున్నాం మనం. అంతేగాని భారతదేశం మనం వేరే మోడీ గారిని ట్రంప్ ముందు పాల్సం చేయాలని కాదు. మీ వల్ల భారతదేశం మేమంతా తలదించుకోవాల్సి వస్తుంది అనేది ఇప్పుడు ప్రశ్న ఇక్కడ. ఏ విధానం, మీ విధానాల్లో ఏ లోపం వల్ల, మీ ఆలోచనలో ఏ లోపం వల్ల మేమంతా పదే పదే మిమ్మల్ని అంటే మేము తలదించుకోవాలి. ఎందుకంటే ట్రంప్ మోడీని అన్నట్లు కాదు, అక్కడ భారతదేశం మొత్తానికి ఇదంతా నిత్యం తగులుతుంది. మనం చెబితే వెంట కదా ట్రంప్, మనం తిట్టొచ్చు, ఇక్కడ టీవీ ప్రోగ్రామ్ లో కూర్చొని నేను తిట్టొచ్చు ట్రంప్ని. కానీ వాయిస్ ఎవరిది వినపడుద్ది? మోడీ ఎదురు మాట్లాడితేనే వినపడుద్ది, నేను మాట్లాడితే వినపడదు అక్కడ. సరే, కరెక్టే మీరు చెప్పింది, అంతే కదా. మనం ఎన్ని గంటలు మాట్లాడినా మోడీ గారు ఒక్క ట్వీట్ చేసినప్పుడే కదా దాని ఇంపాక్ట్ ఉంటుంది. అవును, అదే మోదీ గతంలో భారతదేశం ట్వీట్ మొత్తం చేశారు. చెప్తుంది ట్రంప్. ప్రకాష్ రెడ్డి గారు, తులసిరెడ్డి గారు వస్తాం మీ దగ్గరికి. ప్రకాష్ రెడ్డి గారు, మోదీ గారు గతంలో ట్వీట్ చేశారు ఏమని, నాకు మంచి మిత్రుడు అన్న